కేఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త, వాస్తవానికి రాష్ట్రాన్ని ఫస్ట్ మనం గ్రామ ప్రయోజనాలు అనుకుంటాం, ఆ తర్వాత జిల్లా ప్రయోజనాలు, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలుగా మనం భావించబడతా ఉంటాం. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిరు అని చెప్పేసి అనిపిస్తుంది. సత్యం కూడా. ఎందుకంటే ఎవరు చేయని సాహసాలు అయితే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు. అది ఒకసారి ఇది నిన్న చేసింది అయితే ఒక చెప్పుకోదగ్గ విషయంగా అనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆల్ పార్టీ ఎంపీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ కండక్ట్ చేసిండు. మనం ఎప్పుడున్నా కూడా రాజకీయాలు ఏం మాట్లాడినా కూడా ఎలక్షన్ వరకే ఉండాలనే, ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం. ఎందుకంటే మనంతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. వాస్తవానికి బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఎంపీలు మాత్రం రాలే. మరి ఏందో తెలియదు. ఇక్కడ వాస్తవానికి ఆలోచించాలి. బేషజాలకు పోవద్దు. బేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రయోజనాలను మీరు ఖచ్చితంగా అమలు చేసేటప్పుడు అందరూ భాగస్వామ్యులు కావాలి. ఎందుకంటే మీరందరూ కలిస్తేనే కదా రాష్ట్రం వచ్చింది. మీకు ఓట్లేసారు కదా ప్రజలంతా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అప్రిషియేట్ చేసి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు రావాలి, ఎట్లా తీసుకురావాలి, మనమంతా పార్లమెంట్లో ఏం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ప్రతిపక్షం కూడా బలంగా ఉండి, ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ ఈ పని చేస్తున్నావు అని చెప్పేసి పోట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలంతా ఆ విధంగా వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏంటంటే రైతుల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్లు చక్కగా లేవు, మీరు ఇస్తున్నటువంటి ఇస్తలేరు, ఏందా మీ కథ ఏందా అని చెప్పేసి అడగాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పనిచేయాలి. మీ నియోజకవర్గాల ప్రయోజనాల కోసం మీరు ఆ పని చేయాలి. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సహాయాలు కానీ రావాలంటే ఎంపీలంతా ఒకతాటి పైకి రావాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ వార్త ఏంటిది ఒకసారి పేపర్లో వచ్చిన వార్త ఒకసారి. ఇది మన తెలంగాణ పేపర్లోని వార్త. సయోధ్యకు సై. హైదరాబాద్లో నిన్న ప్రజాభవన్లో జరిగినటువంటి రాష్ట్ర ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి ఎంపీలంతా హాజరైండు. కాంగ్రెస్ ఎంపీలు అయ్యారు, బీజేపీ ఎంపీలు హాజరైండు. వాళ్ళ పార్టీ తరపు నుంచి అయితే వచ్చిండు. అయితే మీరు సయోధ్య కుదిరితే మాత్రం నేను సై ఉంటాం, మేము మీద యుద్ధం చేయను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అంతా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్రం సహకరిస్తే నేను స్వీకరించడానికి సిద్ధాంతంగా ఉన్నా, నాకు అసలు బేషజాలే లేవు, ఏమున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని చెప్పేసి చెప్తా ఉండేది. ఈ ఉందాతనమైన మాటలు అయితే హర్షించదగ్గి అనిపిస్తూ ఉంటాయి, మంచి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యుద్ధం పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. కాబట్టి నిజంగా ప్రేమాపేదలు సాధించుకోవాలి. సాధించుకున్నప్పుడే సార్థకత ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. కేంద్రం రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్ర విశాల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేయాలి. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేయండి. పార్టీలకు అతీతంగా అవసరమైన సమాచారం అందజేస్తాం. మెట్రో విస్తరణ విషయంలో బీజేపీ ఎంపీలు దృష్టి సారించాలి. గోదావరి, కావేరి అనుసంధానంతో రాష్ట్రానికి మేలే జరుగుతుంది. 120 టీఎంసీలకు ఎన్ఓసీలు వస్తే డిండి, పాలమూరు పరుగులు అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ఎంపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదైతే మంచి పరిణామంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరంతా సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు స్వీకరించారు. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా 2 ఎంపీలు కేంద్ర మంత్రులుగా చేలామణిలో ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా ఒప్పియాలి. మామూలుగా మనకి ఏమన్నా కష్టాలు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుల దగ్గర పోయి ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు చెప్తారు, ఏందా మా ఊళ్ళకి పేదోడు ఉన్నాడా, మీరు సాయం చేయాలని చెప్పేసి ఈ పార్టీ నాయకుడు ఈ పార్టీ అని చెప్తాడు, ఈ పార్టీ అని చెప్తాడు. ఈ ఇద్దరు కలిసినప్పుడు కుటుంబానికి ఆసరాగా నిలబడతా ఉంటుంది. ఆ విషయాలు కూడా వాళ్ళ దృష్టికి పోతూ ఉంటాయి. కాబట్టి ఇది మంచి ఆలోచనగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి సీఎం కోరిండు. పార్లమెంటు సమావేశం నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్లో పవర్ ప్రజెంటేషన్కు సోమవారం ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు, జనాభాలో 10% జనాభా
6 మహానగరాల్లో ఉందని, అయితే ఈ నగరాలు 25% జీడిపి కలిగి ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్రంపై అడగాలని నిర్మలా సీతారామన్ కలిసినటువంటి ఐఐఎం మంజూరు విజ్ఞప్తి చేయాలని చెప్పేసి సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2కు విస్తరణకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో జరిపిన చర్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు వివరించింది. ఇందుకు సంబంధించిన ఎస్బీఐ క్యాబ్ను కన్సల్టెంట్గా నియమించింది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మీ సహకారం అవసరమే, మీరు ఖచ్చితంగా మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అందరూ అక్కడ మాట్లాడడం మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు సహకారించబడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1 మెట్రోని మనం స్వాధీనం చేసుకున్నాం, ఫేజ్ 2 కూడా అనుమతులు వచ్చినాయి, దాన్ని కూడా మనం అందరం సమిష్టిగా చేద్దాం. ఇక్కడ ఈ రాజకీయ నాయకులలో ఒకటి ఉంటుందే, అది వీళ్ళు చేస్తే నాకేందే కథ అనే నానుడు ఉన్న వల్ల ఈరోజు ప్రజలు ఇంకా వెనకబడిపోతూనే ఉన్నారు. అయిన పేరు వస్తుందేమో, ఇది మంచి అయితే అయిన పేరు వస్తుందేమో, మేము వచ్చినాక చేద్దామని చెప్పేసి ఇట్లా కాదా. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఈ చట్టసభలో మీరు ఉన్నారు, పెద్దల సభలో ఉన్నారు, మీరు చట్టాలు తయారు చేసే సభలో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ సమిష్టిగా చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, మీ నియోజకవర్గ ప్రయోజనాలు ప్రతిఫలం అందుతూ ఉంటుంది. కానీ ఆయన గిజ్జేసిన ఎవరు ఏం చేసినా పర్లేదు, ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతూ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు వేసిన వాళ్ళంతా వేరే పక్క రాష్ట్రాలలో లేరు, అంతా ఈ తెలంగాణ రాష్ట్ర పోలే ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు ఎంపీలు అయ్యారు, మీకు బుగ్గకారులు వచ్చినాయి, మీ వెనకాల పెద్ద బెటాలియన్ పోలీస్ వ్యవస్థ అంత ఉన్నది, మీకు అంత అంగు ఆర్పాటాలు ఉన్నాయి. వీళ్ళే మీకు ఓట్లు లేకపోతే మీకు పక్క రాష్ట్రం మీకు ఓట్లు అయితే ఒక ఓటు కూడా మీకు చెల్లదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు అంతా సమిష్టిగా పనిచేసుకోవడం మాత్రమే ఈ కళ సహకారం అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా కోరుకుంటా ఉంటారు. ఈ దిశగా మీరు అడుగులేయాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.